తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సాంకేతికతను జోడించి గ్రామీణ ప్రజలు తమ జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు. కళాశాల సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో పేద బలహీన వర్గాల వారికి సాంకేతికతను ఉపయోగించి గ్రామీణ ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపరుచుకోవాలి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్టీఐ హబ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ అధ్యక్షత వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ సహజంగా నీటి వనరుల ద్వారా లభ్యమయ్యే వాటిని ఉపయోగించి పలు రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా రైతులకు సహాయకారిగా ఉండే విధంగా ఆక్వా చెరువుల్లో చేప నుండి నూనె తీయడం, చేపల మేత తయారు చేయడం వంటి వాటిని తమ కళాశాలలో ప్రత్యేక ల్యాబొరేటరీస్ ద్వారా ఎంపిక కాబడిన ప్రతి ఒక్కరికి ఉచితంగా శిక్షణ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎస్టీఏ హబ్ కోఆర్డినేటర్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ మాట్లాడుతూ కళాశాలకు సమీపంలో ఉన్న కోపెల్ల, పెదమీరం, జకరం గ్రామాలను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని ఈ గ్రామాలకు చెందిన పేద వర్గాలకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. కోపెల్ల ఉప సర్పంచ్ బి పర్రాలు, ఎస్టీఐ హబ్ కోఆప్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సిహెచ్ రాంభద్రరాజు, వెట్ సెంటర్ ప్రొఫెసర్ ఎన్ శివకిషన్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎస్సీ అలాగే బీసీ తక్కువ ఇన్కమ్ ఉన్న ఫ్యామిలీస్ కి హెల్ప్ చేయాలన్నమాట, ఉపయోగపడాలి. సో దానికి మిమ్మల్ని వ్యాపారవేత్తలుగా మార్చడానికి స్టార్టప్స్ కింద చేయాలి అనే ఉద్దేశం అన్నమాట. దీంట్లో అంటే మీకు అంతా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు డాకా గ్రూపులు కానీ లేదా కుటీర పరిశ్రమలు కానీ అంటున్నారు కదా, అలాగే మీరు ఓన్గా తయారు చేసుకుంటే ఆ తయారు చేసిన దాన్ని కూడా ఎలాగ అమ్మాలి అనేది కూడా మా టీం చెప్తారు. సో అమ్మడం వల్ల ఏంటంటే మీకు రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ కంటే ఎడిషనల్గా ఇన్కమ్ వస్తుంది అన్నమాట. దీని పర్పస్, మెయిన్ పర్పస్ అదే అనమాట. సో దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి. దీంట్లో 3 భాగాలు ఉన్నాయి. నీటి కల్పన ఉంటుంది, గుర్రపడెక్క నుంచి మనం దానా తయారు చేస్తారన్నమాట. అంటే గుర్రపడెక్కలో మంచి ప్రోటీన్ ఉంటుంది. మామూలు దాన్ని కలిపితే దీన్ని కూడా కలుపుతారన్నమాట. కలిపితే పశువుల దానా కింద ఈ 3లో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో మీకు బాగా ట్రైనింగ్ ఇప్పిస్తారు ఎలా చేయాలి. సపోజ్ పశువుల దాణా, కోళ్ళు దాణా తయారు చేసేది ఎవరో ఎన్నుకున్నారు, అది ఎలా తయారు చేయాలి, ఆ డక్ వీడి నుంచి అన్నీ చెబుతారు. మళ్ళీ అది ఎవరికి అమ్మాలో తెలియదు కదా, మీకు ఆ మార్కెటింగ్ కూడా చెప్తారు అండి. అంత అలా చేసి ఎందుకు ఇదంతా, ఎందుకంటే మీ జీవనోపాధి ఇప్పుడు అది చేశారనుకోండి, మీరు ఇంట్లో కొద్ది సంపాదన పెరుగుతుంది, నెలకొచ్చే కొంచెం ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగడంతో మన జీవన విధానం అంటే కొంచెం మనం మెరుగ్గా కొంచెం బ్రతకడానికి ఉంటుంది. అంటే ఇది చాలా మంచి ప్రాజెక్టు. వేరే కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి, రూమ్ లో కూర్చుని మనం ల్యాబ్ లో అనాలిసిస్ చేసి ప్రాజెక్టులు వేరు. డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇలాగా మీరు సమాజంలో ఉంటున్న మీకు ఎస్సీ కమ్యూనిటీని ఇంకా కొన్ని బీసీ కమ్యూనిటీని తీసుకుని మీ జీవనోపాధి మెరుగుపరచడం కోసం చేసిన ప్రాజెక్టు, గవర్నమెంట్ పెట్టిన ప్రాజెక్టు. అది మా కాలేజీకి శాంక్షన్ అయింది. ఈ ద్వారా పెంచుతాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మీ ఇంటికాడైనా పెంచుకోవచ్చు. ఆ దానా ఆడించే మిషన్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు అది తీసుకుని వస్తారో మిగతా ఇంగ్రీడియంట్స్తో కలిపి దాన్ని ఆడించి దాన్ని స్టార్ట్ చేసి అమ్ముకునేటట్టు చేయడం. ఈ ముఖ్య ఉద్దేశం స్టార్టప్స్ క్రియేట్ చేయడం. మీరు కూడా కంపెనీలు పెట్టి మీరు కూడా జీవనోపాధి మెరుగుపరిచి నలుగురికి ఉద్యోగం ఇచ్చేలా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే వాటర్ క్వాలిటీ, ఇక్కడ చుట్టుపక్కల అంతా చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయి కదా, అందులో వాటర్ క్వాలిటీకి వాళ్ళు బీమార్ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటున్నారు. దానికి మేము కిట్ ఇచ్చి దాన్ని ఎలా వాడాలో మీకు పరిచయం చేస్తాం. దాని ద్వారా మీరు చుట్టుపక్కల చెరువులు మీరే చేసి ఆదాయం మెరుగుపరుచుకునేలా తయారు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం. మూడోది ఫిష్ ఆయిల్ అనేది ఈ చేపల దానా, రొయ్యల దానాలో ఉపయోగిస్తారు. దానికి చాలా డిమాండ్ ఉందండి. ఆ ఫిష్ ఆయిల్ ఆడించే మిషన్ కూడా మా కాలేజీలో ఉంటుంది. ఎప్పుడైతే మీరు వీటిని ఉపయోగించుకుని మీ జీవనోపాధి మెరుగుపరచుకోవడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఎప్పటికైనా ఉపయోగపడుతుందని, అంతే తప్ప ఏదో వచ్చేది మీటింగ్ అని కాదు. ఆ గుర్రపడెక్క టెస్ట్ మీకు ఎలా ఇస్తారంటే కొద్దిగా గుప్పుడు ఇస్తారు. ఆ గుప్పుడు మీరు చిన్న ఇంట్లోని ఏదో దాంట్లో జస్ట్ చిన్న ఇంటుకుని అనుకోవచ్చు, గోల్డ్ అవ్వచ్చు, చేపలు ట్రై అవ్వచ్చు. అది జస్ట్ అలా వేస్తారనుకోండి, ఇప్పుడు ఇస్తే ఆ గుప్పుడు ఆటోమేటిక్గా టూరిస్ట్ మొత్తం అంతా క్వాలిఫై. ఆ దాన్ని జాగ్రత్తగా మీరు కాలేజీకి పట్టుకెళ్ళి వాళ్ళు ఒకలే పట్టుకెళ్ళకూడదు. ఒక 10 మంది ఒక టీం అనుకోని ఆ 10 మంది ఒకరు వెళ్ళి దాని బెవరేజ్ పని వెళ్తారు కాలేజీ వచ్చారనుకోండి, అది దాన్ని ఫీడ్ కింద తయారు చేస్తారు. ఆ ఫీడ్ ఎలా అమ్మాలో కూడా మనకి సార్లే చెప్తారు. రైలు చెరువులు వచ్చినాయి. ఈ రోజు మనం కిరాణా కొట్టుకెళ్ళి కొనుక్కున్నా, లేదంటే ఫ్యాన్సీ కొట్టుకెళ్ళి కొనుక్కున్నా, ప్లాస్టిక్ వస్తువుల దగ్గర నుంచి అన్ని కూడా మనం చైనాలో వాడతాం.
మనం వాడి మొబైల్ ఫోన్లు యాపిల్ అయినా ఇంకోటేనని చైనాలో తయారై వస్తున్నాయి. ఇలాగ అన్నీ మనం బయట కొనుక్కుంటే లాభాలన్నీ వేరే వాళ్ళు చెందుతున్నాయి. ఇప్పుడు మనం రోజు కొనుక్కునే వస్తువులు వీలైతే మనమే తయారు చేసుకున్నాం అనుకోండి, ఒకటి మనం అదే వస్తువు తక్కువ రేటుకి అందించగలం, రెండోది అందులో వచ్చే లాభం మనం ఉంచుకోగలం. అనుకునేది ఏది ఉండదు, అన్ని మనకు అవసరమైనవి ఉంటాయి. వేస్ట్ అనుకునే దాన్ని కూడా మనం ఉపయోగించుకుని ఒక వనరుగా ఉపయోగించుకుని మనం అది ఇన్కమ్ సోర్స్ గా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. సార్ చెప్పిన విధంగా అది మీకు అర్థమైంది. చెరువులో చేప పిల్లలు వేసి వేస్ట్ కాకుండా అది ఇప్పుడు అన్ని చెరువులు మనకి వాటర్ సోర్స్ బాగా ఇచ్చేసి సార్ వచ్చిన దగ్గర నుంచి అన్ని మనకు ఉపయోగకరంగా ఉండి వాటర్ అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది కదా, ఆ చెరువులు అనవసరంగా ఉంటున్నాయి. దాన్ని మనం ఉపయోగించుకుని మనం కష్టపడి మనం వనరులుగా